పిల్లలందరికీ శుభోదయం. నా పేరు ఏవి కృష్ణ. నేను తాళపద్మావతి ఇంటర్నేషనల్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిని. ఈరోజు మనము 8వ తరగతిలోని మొదటి పాఠము త్యాగనిరతి గురించి తెలుసుకుందాము. ఈ పాఠాన్ని రాసిన కవి నన్నయ్య. నన్నయ్య అంటే ఆది కవి. మన కవిత్రయములో మొదటివాడు. కవిత్రయము అంటే ముగ్గురు. ఎవరు వాళ్ళు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీళ్ళల్లో మొదటివాడు నన్నయ్య. ఇతను రాసిన పాఠమే ఈ త్యాగనిరతి. ఈ పాఠంలో మనము త్యాగము గురించి, త్యాగము గొప్పతనం గురించి తెలుసుకుంటాము. అసలు త్యాగము అంటే ఏమిటి? సాక్రిఫైస్. ఎదుటి వాళ్ళకి కావాల్సిన దాన్ని మనము వాళ్ళకి త్యాగం చేయటం అన్నమాట. ఆ త్యాగాన్ని ఈ పాఠంలో ఎలా ప్రదర్శించారు అనేది మనము తెలుసుకుంటాము. మొదటగా దధీచి అనే ఒక ముని గురించి మనం తెలుసుకోవాలి. దధీచి ఒక మహా తపస్సారి. ఇతను యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు, దేవతలు వీరిద్దరూ యుద్ధం చేసుకున్నప్పుడు ఈ దేవతల అస్త్రాలను లాక్కునేటప్పుడు, అస్త్రములు అంటే వెపన్స్, అస్త్రము అంటే వెపన్, అస్త్రము ఆయుధము, ఆయుధము ఇంగ్లీష్లో వెపన్ అంటాము. వెపన్స్. ఈ యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను అంటే వెపన్స్ లాక్కునేటప్పుడు వాళ్ళు ఆ ఆయుధాలని దాచిపెట్టమని ఈ చవన మహర్షికి ఇచ్చి వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు ఈ చవన మహర్షి దాచిపెడతాడు. కానీ దేవతలు ఎంతకాలమైనా కూడా తిరిగి రారు. దాంతో ఏం చేస్తాడు ఈ చవన మహర్షి? ఈ దధీచి ఏం చేస్తాడు? ఆ వెపన్స్ అన్ని కూడా నీళ్లగా మార్చి తాగేస్తాడు. అవును, వాళ్ళు ఏమైతే వెపన్స్ ఇచ్చారో, ఆయుధాలు ఇచ్చారో, ఆ ఆయుధాలన్నింటినీ కూడా వాటర్గా మార్చేసి తాగేస్తాడు. ఇప్పుడు ఏదైనా తాగితే ఎక్కడికి వెళ్ళిపోతాయి? అవి కడుపులోకి వెళ్ళిపోతాయి. సో ఇట్లా ఆ నీళ్లు కూడా కడుపులోకి వెళ్ళిపోయాయి అన్నమాట. కొంతకాలం తర్వాత దేవతలు తిరిగి వచ్చి మా అస్త్రాలు మాకు ఇవ్వు అన్నారు. ఎవరిని అడిగారు? దధీచిని అడిగారు. ఋషివర్య, మేమేమైతే ఆయుధాలు ఇచ్చామో ఒకప్పుడు ఆ ఆయుధాలని నాకు తిరిగి ఇస్తారా అని మర్యాదగా అడిగారు. కానీ దధీచి ఏం చేశాడు? ఆ ఆయుధాలని జలముగా మార్చేసి సేవించాడనమాట. ఇవ్వలేక ఏం చెప్పాడంటే, వాటిని నేను అప్పుడే నీరుగా మార్చేసి తాగాను, కాబట్టి మీరు నా శరీరాన్ని దహింప చేసుకొని అస్థికలను తీసుకొని మీ ఆయుధాలను తీసుకోండి అన్నాడు. అంటే బాడీలో ఉన్నప్పుడు వాటర్ బయటికి తీసుకురాలేము కదా. దధీచి ఏం చెప్పారంటే, నా దేహాన్ని మీరు తీసేసుకోండి, దాన్ని కాల్చివేసి అందులో నుంచి వచ్చే అస్థికలు అంటే ఏమిటి? భస్మము, బూడిద, ఎముకల పోగనమాట. అవి తీసుకొని మీరు మీ ఆయుధాలను మీరు తీసుకోండి అంటాడనమాట. అట్లా ఈ దధీచి ఎముకలు, బోన్స్ పౌడర్ నుంచి తయారైన పెద్ద వెపనే వజ్రాయుధము. అది ఇంద్రుడు తీసుకుంటాడనమాట. ఇది ఒక పురాణ గాథ. ఇప్పుడు మనం పాఠంలోకి వస్తే, ఈ త్యాగనిరతి అనే లెసన్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇద్దరి ప్రముఖమైన మనుషుల గురించి, వ్యక్తుల గురించి. వాళ్ళు ఎవరు అంటే ఇంద్రుడు, అగ్నిదేవుడు. మనకి పంచభూతాలు తెలుసు కదా. అందులో అగ్నిదేవుడు ఈ పాఠంలో పౌరం వేషంలో శిబి చక్రవర్తిని పరీక్షిస్తాడు. అదేవిధంగా ఇంద్రుడు డేగ వేషంలో పరీక్షిస్తాడు. ఏ విధంగా పరీక్షిస్తాడు అంటే, శిబి చక్రవర్తికి ఎంతవరకు దానగుణం ఉన్నది, ఎంతవరకు త్యాగ గుణం ఉన్నది అనేది టెస్ట్ చేస్తారన్నమాట వాళ్ళ మారు వేషాలలో. ఎవరు వాళ్ళిద్దరు అంటే ఇంద్రుడు, అగ్నిదేవుడు. ఇంద్రుడేమో డేగ రూపంలో, డేగ అంటే ఈగల్ రూపంలో శిబి చక్రవర్తికి వస్తాడు. కాకపోతే అగ్నిదేవుడేమో పావురము, టీజియన్ రూపంలో శిబి చక్రవర్తికి వస్తారన్నమాట. ఈ విషయము శిబి చక్రవర్తికి తెలియదు. తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే, పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడనమాట. భృగుతుంగ ఒక పర్వతం పేరు.
దాని మీద యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు ఈ శిబి చక్రవర్తి యొక్క గుణాలని టెస్ట్ చేయాలనుకున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక యజ్ఞము కానీ యాగము కానీ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని రకరకాలుగా విధి పరీక్ష పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు, అనాది నుంచి కూడా, ఆనాడు త్రేతాయుగంలో రాముడు దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక మంచి కార్యం కానీ ఇంకేదన్నా సత్కార్యం కానీ మొదలు పెట్టినప్పుడు పరీక్షలు పెడతాడు దేవుడు. అంటే వీళ్ళు తట్టుకుంటారా, తట్టుకోరా, వీళ్ళు పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా అని టెస్ట్ చేస్తారనమాట. అక్కడే మనిషి యొక్క గుణాలు బయటపడతాయి. అట్లా వీళ్ళిద్దరు కూడా, ఇంద్రుడు అగ్నిదేవుడు, వాళ్ళు వాళ్ళ మారు రూపాలలో శిబి చక్రవర్తికి వస్తాడు. శిబి చక్రవర్తి ఏమో భృగతుంగ అనే పర్వతంపై ఒక యజ్ఞము మొదలు పెడతాడు అనమాట. ఈ అగ్నేమో పావురంగా మారతాడు, ఇంద్రుడేమో డేగ రూపంగా మారతాడు. ఇకేం జరుగుతుందంటే ఇక్కడ డేగ అంటే భయంతో, ఇక్కడ మీరు ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. డేగ పావురము ఎలాంటివి? పరస్పరంగా బద్ధ శత్రువులు. అంటే పావురాన్ని డేగ తినేస్తుంది. డేగ యొక్క ఆహారం పావురము. ఈ పావురము ఎగురుకుంటూ వచ్చి ఆ పర్వతం మీద యజ్ఞం చేస్తూ ఉన్న శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి వాళ్తుంది, రక్షించమని, ప్లీజ్ సేవ్ మీ అని శిబి చక్రవర్తికి వస్తుంది. అదే పావురాన్ని తడుముకుంటూ డేగ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? డేగకి ఆహారము పావురము, పావురమేమో శిబిని శరణ కోరింది. అంటే ఈజిన్ ఆస్క్డ్ హిస్ హెల్ప్, సేవ్ చేయని అడిగింది. ఏం సేవ్ చేయాలి ఇప్పుడు? ధర్మం ప్రకారం శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇకపోతే ఈ పాఠము త్యాగ నిరతి అనేది ఇతిహాసము అనే ప్రక్రియకు చెందింది. ఇతిహాసము అంటే ఇలానే జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్ వాస్ హ్యాపెండ్ లైక్ దిస్ అని అర్థం అన్నమాట. ఈ ఇతిహాసంలో కథకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్టోరీ అన్నమాట. స్టోరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందేమో వాక్ రూపంలో ఉండాలి, అంటే సంభాషణ రూపంలో ఉండేవి ఈ స్టోరీస్ రాయక ముందర. ఇలాంటి వాటి గురించి మనం ఇందులో తెలుసుకుంటాము. మనం ఇతిహాసాలు అని చెప్పుకోవాలంటే ఇక్కడ రాశాను, భారతము, రామాయణము, వీటిని మనము ఇతిహాసములు అంటే ఇలా జరిగాయి, ఇలానే జరిగాయి అని చెప్పుకుంటాం అన్నమాట. ఈ పాఠాన్ని మెయిన్ గా ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే శ్రీమదాంధ్ర మహాభారతం ఈ గ్రంథం నుంచి అరణ్య పర్వములో తృతీయ శ్వాస నుంచి అడాప్ట్ చేసుకున్నారు. అంటే త్యాగ నిరతి అనే లెసన్ మెయిన్ బేసిస్ ఏది? శ్రీమదాంధ్ర మహాభారతము. మనకు తెలుసు భారతము, భాగవతము, రామాయణము ఇవన్నీ మనం విన్నవే పేర్లు. ఇందులో శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వము ఇదొక పర్వం పేరు. దీనిలోని తృతీయ శ్వాసం నుంచి ఈ త్యాగ నిరతి అనే దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఈ కవి నన్నయ్య రాశాడన్నమాట. ఇది మనము 8వ తరగతిలో పెట్టారన్నమాట. పిల్లలకి తెలుసుకోవాలి, ఎలా సాక్రిఫైస్ చేస్తారు, ఎలా ఉంటున్నది, ఈ త్యాగ నిరతి ఎలా ఉంటుంది, మనకు ఎలా ఉన్నది అనే విషయం గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఒకసారి ఈ కవిని తీసుకుంటే కనుక నన్నయ్య అనే పేరు మనందరికి వినే ఉంటాము. ఈయనకి ముఖ్యమైన బిరుదు ఆది కవి. ఆది అంటే మొదటి నుంచి ఉన్నవాడు, మొట్టమొదటి వాడు, మొట్టమొదటి కవి. చాలా మంది కవులు ఉంటారు, కానీ నన్నయ్యని మనము మొట్టమొదటి కవిగా చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకే ఈయనకి బిరుదు కూడా ఇచ్చారు, ఆది కవి. ఆది కవి నన్నయ్య. ఆది కవి ఎవరు అంటే మీరు నన్నయ్య అనే చెప్పాలన్నమాట. ఒకప్పుడు రాజమహేంద్రవరం, ఇప్పుడు కూడా రాజమహేంద్రవరమే, అది మన్నటి దాకా రాజమండ్రి అనేవాళ్ళు. ఈ రాజమహేంద్రవరం అని ఈస్ట్ గోదావరి, మనకి హెడ్ క్వార్టర్స్ కాకినాడ పక్కనే ఉన్నది రాజమహేంద్రవరము. మధ్యన పేరు కూడా మార్చడం జరిగింది. దాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుడు, అతని యొక్క ఆస్థాన కవి నన్నయ్య. ఆస్థాన కవి అంటే ఆయన ఆస్థానంలో ఉండే కవులు. ఇప్పుడు మీరు విజయనగరం తీసుకుంటే కృష్ణదేవరాయలు ఆస్థాన కవులు ఉండేవాడు అక్కడ, దూర్జెట్టి, తెనాలి రామకృష్ణ, ఇట్లా అన్నమాట. ఇట్లా రాజమహేంద్రవరం కూడా తీసుకుంటే ఇతను ఈ నన్నయ్య ఆస్థాన కవి, అంటే మెయిన్ పర్సన్ అన్నమాట. అక్కడ ఏం జరిగినా కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇతనికి చాలా బిరుదులు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. వాగను శాసనుడు అనే బిరుదు చాలా చెప్పుకోదగినది. అంటే అనర్గళంగా మాట్లాడగలరు. మాట్లాడే మాటల్లో కూడా కరెక్ట్ గా, అంటే ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బాగా విశ్లేషించి చెప్పగలరు అనమాట. అంటే ఏది పడితే బాగేవాడు కాదు, ఏది అవసరము, ఏది ప్రామాణికము అదే మాట్లాడేవాడు. ఈ వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు.
మనకు తెలుసు. మహాభారతం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? వ్యాసుడు. ఏ భాషలో రాశాడు? సాంస్క్రిట్, సంస్కృతంలో. నన్నయ్య ఈ మహాభారతంలో 18 పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారన్నమాట. అంటే సంస్కృతం నుంచి తెలుగులోకి ఈ నన్నయ్య అనువదించాడు. ట్రాన్స్లేషన్ అంటే అనువాదం, తర్జుమా. మనకి సంస్కృతం చాలా మందికి అర్థం కాదు కదా, కాబట్టి ఈ సంస్కృతం నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారన్నమాట నన్నయ్య. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని కూడా సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంతో ప్రసన్న కథ, ఫలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, ఇదిత్వం అనే లక్షణాలు ఉన్నాయి చెప్పుకున్నాడు అన్నమాట ఈ ఆది కవి నన్నయ్య. ఈయన 11th సెంచరీకి చెందినవాడు, అంటే 11వ శతాబ్దం, చాలా ప్రాచీనం అన్నమాట. ఇది మన కవి పరిచయం. ప్రతి ఒక్కళ్ళు కూడా పాఠము రాసే ముందర కవి పరిచయం తప్పనిసరిగా మొదటి పేజీలో రాసి తీరాలి. ఇది రూల్. సో కవి పరిచయం గురించి తెలుసుకున్నాక ఇందులో ఉన్న ముఖ్యమైన క్యారెక్టర్స్ ఎవరు? ఇంద్రుడు అంటే డేగ, అగ్నిదేవుడు అంటే పావురము, నెక్స్ట్ వచ్చేది శిబి చక్రవర్తి, ఒక రాజు. వీళ్ళ ముగ్గురు మెయిన్ పాత్రలు అనమాట. ఇక తెలుసుకుందాము. ఇక ప్రవేశికలో చూస్తే మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు చాలా ప్రాధాన్యత ఉంది. మీకు మొదట్లోనే చెప్పాను, ఈ తెలుగు భాషలో, తెలుగు వాచకంలో మనం ప్రతిసారి ఒక పాఠం నేర్చుకున్నప్పుడు పాఠంతో బాటే మనము నైతిక విలువలను కూడా నేర్చుకుంటూ ఉంటాము. అంటే సాపకైన నీరులాగా అనమాట. అవి మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. నైతిక విలువలు అంటే ఇంగ్లీష్లో ఎథిక్స్ అంటాం. ETHICS, నైతిక విలువలు. ఈ నైతిక విలువలు లేకుండా మనము ఉండటం అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నైతిక విలువలు కలిగి ఉండాలి. అంటే ఎదుటి వాడికి ఎలా ఎలా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, వాల్యూస్ ఏ విధంగా ఉండాలి, బిహేవియర్, క్యారెక్టర్, ఇవన్నీ కూడా మనము ఈ నైతిక విలువల ద్వారా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ నైతిక విలువలకి మన తెలుగు భాషలో కానీ, తెలుగు వాచకంలో కానీ ప్రతి పాఠంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉన్నది. ఇంకా ఎక్కువగా ఇలాంటి భారత, భాగవత, రామాయణాల్లో ఇంకా ఎక్కువగా ఇవ్వబడుతుంది అనమాట. వారిలో ఈ శిబి చక్రవర్తి త్యాగ గుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తార్కాణం అంటే అతను అల్టిమేట్, హైలైట్. ఇప్పుడు చాలా మంది త్యాగం చేశారు. కొంతమంది దాన గుణం ఉంటుంది, కొంతమందికి త్యాగ గుణం ఉంటుంది, కొంతమందికి రకరకాలుగా ఎదుటి వాళ్ళని సహాయం చేయాలి అన్న గుణం ఉంటుంది అనమాట. అందులో మన శిబి చక్రవర్తికి దాన గుణం, అపారమైనటువంటి త్యాగ గుణము ఉండేది. అదేమిటనేది ఇప్పుడు తెలుసుకుంటాము. ఒక పక్షి అంటే ఇక్కడ ఏమిటి, పావురం ఎగురుకుంటూ శిబి చక్రవర్తి తపస్సు చేసుకుంటూ, యజ్ఞం చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చి రక్షించమని వాలుతుంది. అప్పుడు అదే పావురం డేగ తరుముకుంటూ వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ పద్య రూపంలో నన్నయ్య చెప్పడం జరిగింది. మొదటి పద్యం కనుక చూస్తే ఆట వెలది పద్యం. ఇందులో ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా వినండి. నిన్ను సత్య ధర్మ నిర్మలుంగ విందు అట్టి నీకు పాడి అయ్య ఇప్పుడది ఉభిక్షుతుండవై ఉన్న నాకు ఆహార విఘ్నము ఇటులాచరింప అని మొదలవుతుందన్నమాట. బుభుక్షితుడు అంటే ఆకలి కొన్నవాడు, హూ ఈస్ హ్యావింగ్ హంగర్, ఆకలి కొన్నవాడు అన్నమాట. పాడి అంటే న్యాయము. మొదటి పద్యము ఒక్కసారి కనుక తాత్పర్యం మనం తీసుకుంటే ఎలా స్టార్ట్ అవుతూ ఉంది అంటే, ఈ పద్యము ఎవరు అడుగుతున్నారు? డేగ అడుగుతూ ఉన్నది. స్టార్టింగే డేగ అంటే ఎవరు ఇక్కడ? డేగ ఇంద్రుడు. మారు వేషంలో ఉన్న ఇంద్రుడు అడుగుతూ ఉన్నాడు శిబి చక్రవర్తిని, ఓ రాజానికి ఇది న్యాయమేనా? నా ఆహారం కోసం నేను ఎదుక్కుంటూ వస్తే నా నోటి దగ్గరికి వచ్చిన ఆహారాన్ని నువ్వు కాపాడటం నీకు న్యాయమేనా అని అడిగాడు. ఒక రకంగా ఇది కరెక్టే. ఎవరికన్నా ఆహారం దొరికినప్పుడు దాన్ని తీసేయకూడదు, కరెక్ట్. డేగ అడిగిన ప్రశ్నలో తప్పు లేదు. ఏమడిగింది డేగ అంటే, ఇంద్రుడు ఏమడిగాడు శిబి చక్రవర్తిని? నా ఆహారము నీ దగ్గరికి వచ్చింది. తన ఆహారం ఏది? పావురము. ఎందుకు నువ్వు పావురాన్ని దాచిపెట్టావు? ఎందుకు రక్షిస్తున్నావు? నువ్వు వదిలేస్తే ఆ పావురాన్ని నేను తింటాను అని చెప్తున్నాడు అనమాట. ఓ శిబి చక్రవర్తి, నువ్వు సత్య ధర్మాలు
ఆచరించటము చేత కలంకము లేని వాడివని విన్నాను. బానే ఉంది. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలిగా ఉన్న నన్ను నా నోటి నుంచి ఆహారాన్ని దూరం చేయటము నీకు ఇది న్యాయమేనా? నీకు ఇది పాడి కాదు. పాడి అంటే న్యాయము. నీకు ఇది సమ్మతము కాదు రాజా, నా ఆహారాన్ని నాకు వదిలిపెట్టు అని ఇంద్రుడు ప్రశ్నిస్తాడన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, సర్వభూతంబులు ఆహారంబున జీవించి వర్ధిల్లు, ఇది నాకు భక్ష్యంబు కాని నాడు బుభుక్షా వేదనం చేసి ప్రాణ వియోగం బగు అట్లైన నా పుత్రులు భార్యలు జీవింపనేర రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మ విరోధంబు అని అడుగుతున్నాడు. నా ఆహారాన్ని నువ్వు తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే నా మీద ఆధారపడ్డ నా భార్య బిడ్డలు ఏమవుతారు? నేను ఆకలితో చనిపోతాను అని డేగా చెప్తోంది. నేను చాలా ఆకలితో వచ్చాను, ఈ పావురాన్ని కనుక నేను ఆరగించకపోతే తినకపోతే నేను చనిపోతాను. నేను చనిపోతే నా మీద ఆధారపడ్డ నా భార్య బిడ్డలు ఏమవుతారు? ఇదంతా నీకు పాపము. నీకు పాపం తగులుతుంది శివ చక్రవర్తి, నా ఆహారాన్ని నువ్వు వదిలివెయ్యి అని ఇంద్రుడు, డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు శివ చక్రవర్తిని అంటాడు. అప్పుడు ఏమంటాడు అంటే, ఇది కంఠపద్యంలో ఇవ్వబడుతుంది, జాగ్రత్తగా వినండి. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్, ధర్మముగా మది తలపరు ధర్మువు సర్వంబునకు హితంబుగవలయున్. ఇది చాలా మంచి పద్యము. ఏమంటున్నాడంటే, అన్ని ప్రాణులు కూడా ఆహారంతోనే బతుకుతాయి. మనం కూడా ఆహారం తినాలి. ప్రతి ప్రాణికి కూడా ఆహారం అనేది చాలా ముఖ్యం. మీరు చూస్తే కనుక ప్రకృతిలో చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు దాకా ప్రతి జీవి తింటుంది. తినకుండా ఏ జీవి బతకలేదు. ఇది సముద్రాలు చూడండి, చెరువులు చూడండి, ఎక్కడన్నా చూడండి, ఏదో ఒక ప్రాణి ఆహారం కోసం ఏదో పని చేస్తూ ఉంటుంది. మనం కూడా ఆహారం కోసము ఏదో పని చేస్తూ ఉంటాం. అంటే తిండి కలిగితేనే కదా మనకి శక్తి వచ్చేది. అట్లా ఆహారంతోనే మనము వృద్ధి పొందుతాము. ఈ పావురం కూడా నాకు ఆహారమే కాబట్టి దీన్ని నేను తిని తీరాలి. నువ్వు దీన్ని కాపాడటానికి వీల్లేదు. కాకపోతే ఆకలి బాధతో నేను చనిపోతాను. నేను అంటే ఎవరు? డేగ మాట్లాడుతూ ఉంటుంది శివ చక్రవర్తితో. ఆకలి బాధతో నేను చనిపోతాను. అలా చనిపోతే నా మీద ఆధారపడ్డ నా పిల్లలు భార్యకు బతకజాలరు. ఒక పావురాన్ని కాపాడి నువ్వు ఇంతమంది ప్రాణాలు మూటగట్టుకుంటావా ప్రాణాలు తీసి అని, ఇదంతా ధర్మానికి వ్యతిరేకమే కదా అని డేగ శివ చక్రవర్తిని అడుగుతుంది. ఇది ఒక రకంగా కరెక్టే. అప్పుడు శివ చక్రవర్తి చాలా తెలివిగా ఆలోచిస్తాడు అనమాట. ధర్మం తెలిసిన వాడికి ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మం అని మనసులో తలుచుకోరు. మళ్ళా చెప్తున్నాను వినండి. ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మం అని మనసులో తలుచుకోరు. ధర్మం అనేది అన్నింటికీ మేలు కలిగించేదిగానే ఉండాలి. జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ధర్మము అంటే మంచితనము. మళ్ళీ ఇంకొకసారి చదువుతా. ధర్మం తెలిసిన వాడు ధర్మానికి కీడు చేసే, కీడు అంటే అన్యాయం, ఎటువంటి ధర్మాన్ని కూడా ధర్మము వాళ్ళు అనుకోరు. నిజంగా ధర్మం చేసేవాడు ఈ ధర్మము అనేది అన్నింటికీ మేలు చేయాలి, అన్నింటినీ సాటిస్ఫై చేయాలి. కానీ ఈ ధర్మము కొన్నిటిని సాటిస్ఫై చేసి కొన్నిటిని సాటిస్ఫై చేయకపోవడం అనేది ఉండదు అని చెప్తారన్నమాట. అది ఈ పద్యానికి అర్థం. తర్వాత తీసుకుంటే పద్య రూపంలో ఉన్నది. ఇక్కపోతంబు నాకు వేద విహితంబైన ఆహారంబు స్యేనాహ కపోతాన్ ఖాదయంతి అను వేద వచనంబు కలదు కావున దీని నాకు ఆహారంబుగా ఇమ్మనిన దానికి సిబి ఇట్లనియే. కాబట్టి ఈ డేగ పలికింది, ఈ పావురము ఇది నాకు ఆహారంగా ఇచ్చింది. ఓ శిబి చక్రవర్తి, ఈ పావురము నాకు వేదము చేత నిర్దేశించబడిన ఆహారం. డేగలు పావురాలను తింటాయి, ముంగీసలు పామును తింటాయి, పిల్లి ఎలుకలను తింటుంది. ఇది సృష్టి ధర్మము, నువ్వు దాన్ని ఆపటానికి వీల్లేదు అని ఒక వేదవాక్యం ఉంది కదా. కాబట్టి ఈ పావురాన్ని నాకు ఆహారంగా ఇవ్వు అని డేగతో పలికిందనమాట. అప్పుడు శిబి ఈ విధంగా రిప్లై ఇచ్చాడు, బదులు ఇచ్చాడు అనమాట. ఏమిటి అది అంటే,
ప్రాణ భయమున వచ్చి విపక్షి నన్నాశ్రయించే ఆశ్రితునెట్టి అధముడైన విడువడనను నేనెట్లు విడుతు దీని ఆశ్రిత త్యాగమిది ధర్మువగునే చెప్పుమా అని అడిగాడు. ఇది తేటగీతి పద్యం అన్నమాట. అంటే శిబి చక్రవర్తి ఏం సమాధానం ఇచ్చాడు? ప్రాణ భయంతో ఈ పావురం నన్ను ఆశ్రయించింది కాబట్టి ఇంకా చెప్పుకోవాలంటే ప్రాణ భయంతో ఆశ్రయించిన ఏ జీవిని కూడా రక్షించమని వచ్చిన ఎవరైనా కూడా రక్షించకుండా ఎలా విడిచిపెడతాము? ఇది కూడా ధర్మం కాదు కదా అని డేగకి మారు ప్రశ్న వేశాడు శిబి చక్రవర్తి. సరే, నువ్వు చెప్తున్నావు బానే ఉంది, సరే నేను చెప్తున్నాను విను. ఈ పావురం నన్ను కాపాడమని నా దగ్గరకు వచ్చింది. కాపాడు అని శరణు వచ్చిన వాళ్ళని ఎట్లా నేను విడిచిపెట్టగలను? విడిచిపెట్టడం అనే ధర్మం కాదు కదా అని ప్రశ్నిస్తాడనమాట. ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎలా అవుతుంది? నువ్వే చెప్పు అని శిబి చక్రవర్తి డేగని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే, నీవు పక్షివయ్యిను ధర్మమెరిగినట్లు పలికితివి, శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి అధర్మం వెట్టిది. నీ ఆకలి దీనిద కాని ఇంట నుపశమింపదే, నీ యత్నం ఆహారార్థం లేని ఇప్పుడివి నంబగా మృగ మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెట్టదా, ఇక్కపోతంబు వలదు ఆగ్రహం బడుగుము, దీనిని నేనెట్లు విడుగా అని సేనమన్నది. ఈ తాత్పర్యం చెప్పి మొదటి రోజు క్లాస్ నేను ముగిస్తాను. ఇది చాలా జాగ్రత్తగా వినండి, చాలా గొప్పగా చెప్పింది అనమాట. నీవు పక్షి అయినప్పటికీ కూడా ధర్మం తెలిసిన దానివల్లే మాట్లాడారు. రక్షించు అని కోరిన వారిని విడిచిపెట్టము కన్నా అధర్మం మరొకటి ఉంటుందా? ఉండదు. నీ ఆకలి ఈ పావురాన్ని తింటేగానే తీరదా? చూడండి, పిల్లలందరూ ఒక విషయం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, డీప్గా ఆలోచించండి. ఎంత తెలివిగా చెప్పిందంటే, ఒక పావురం వచ్చినప్పుడు ఈ పావురం తింటే గానీ నీ ఆకలి తీరదా అంటే, సబ్స్టిట్యూషన్ గా ఈ పావురం బదులు ఇంకోటి తినొచ్చు కదా. అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, జింకలు, ఇంకా దున్నలు, అడవి పందులు, పక్షులు, కుందేళ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, తోడేలు. వాడు తినొచ్చు కదా. ఈ పావురాన్ని ఎందుకు తినాలి? నువ్వు దీన్ని ఒడిచిపెట్టాయి, కావాలంటే వేరే ఇస్తాను అని చాలా తెలివిగా సమాధానం చెప్పింది. దీనికన్నా ఎక్కువగా పెడతాను, ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు, దీన్ని మాత్రం నేను విడవను అని శిబి చాలా తెలివిగా డేగలకు తిరిగి సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు ఇక్కడ శిబి చక్రవర్తి? ఈ పావురాన్ని తినాలని ఏముంది రుగులు మనకు. అందుకనే మీకు మొదట్లో చెప్పాను, ఈ పాఠం అనేది మనకి నైతిక విలువలు చెప్తుంది అని. చూసారా, ఈ శిబి చక్రవర్తి ఈ పావురాన్ని నువ్వు ఎందుకు తినాలి? వై షుడ్ వి ఈట్ ఓన్లీ దిస్ పిజియన్? నీకు కావాలంటే వేరే జంతువులు తెస్తాను, లేడీ, తోడేలు, చిన్న చిన్న జంతువులు చాలా ఉంటాయి కదా, దీన్ని ఎందుకు తినాలి అని ప్రశ్నిస్తాడు. కోపాన్ని వదిలిపెట్టు, దీన్ని మాత్రం నేను విడవను అని శిబి చెప్పగా డేగా ఈ విధంగా మాట్లాడిందనమాట. నాకు వీట భక్షణం విధి, ఈ పక్షి భూని కావని బుద్ధి ఏని అవని. కాబట్టి మిగతాది మనము వచ్చే క్లాస్లో చెప్పుకుందాము.